హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై విన్ను. ఫ్రెండ్స్, రెడ్మీ మొబైల్స్ వాడుతున్న వాళ్ళకి అందరికీ తెలిసిందే ఎంఐ A10 వస్తుందని తెలిసిందే. కాకపోతే ఎంఐ A10 గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు అన్ని క్లారిఫై చేస్తాను. సో మెయిన్ గా ఉన్న డౌట్స్ మూడు. సో ఫస్ట్ది ఎంఐ A10 మనకి బీటా రామ్ అని వచ్చేసింది. కాకపోతే ఆ బీటా రామ్ అనేది అన్ని మొబైల్స్ కి రాలేదు. సో ఏ మొబైల్స్ కి ఆ బీటా రామ్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది అండ్ ఆ బీటా రామ్ ఏ మొబైల్ కి సపోర్ట్ చేస్తుందో చెప్తాను. అండ్ సెకండ్, ఎంఐ A10 లో మనకి మెయిన్ పోర్ట్రేట్ మోడ్. సో పోర్ట్రేట్ మోడ్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ లో ఫ్రంట్ కెమెరా ద్వారా మనకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్ వస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. సో ఈ ఫీచర్ అనేది ఎంఐ A10 లో ఏ మొబైల్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఏ మొబైల్ కి వస్తుంది అండ్ ఎప్పుడు వస్తుందో చెప్తాను. అండ్ థర్డ్ వన్, మనకి ఎంఐ A10 స్టేబుల్ వర్షన్. సో ఎంఐ A10 స్టేబుల్ వర్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అండ్ ఏ మొబైల్ కి సపోర్ట్ చేస్తుందో చెప్తాను. సో చాలా మందికి మెయిన్ గా ఉన్న డౌట్స్ అయితే ఇవే. సో ఈ వీడియోలో మీకు ఫుల్ కంక్లూజన్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయిపోయాక ఎంఐ A10 బీటా రామ్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళైతే చెప్తున్నారు ఆ బీటా రామ్ అనేది సేఫ్ కాదు అండ్ బీటా రామ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు డేటా ఉంటుంది కదా, సో ప్రతిదీ బ్యాకప్ తీసుకోండి, అంతా పోతుంది అంటే మీ డేటా అంతా ఎరేజ్ అయిపోద్దాం వాళ్ళు చెప్తున్నారు. సో మీరు అప్డేట్ చేసేటప్పుడు మీరు బ్యాకప్ తీసుకోండి ప్రతి డేటాని. సో ఫ్రెండ్స్, మా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఉన్న డౌట్ ఎంఐ A10 బీటా రామ్ అనేది ఏ మొబైల్స్కి ఎప్పుడెప్పుడు వస్తుందో అది మనకి ఫస్ట్ డౌట్. సో ఇక్కడ లిస్ట్లో కనపడుతున్నాయి కదా మొబైల్స్ అనేవి, ఈ లిస్ట్లో ఉన్న మొబైల్స్ అన్నిటికీ ఎంఐ A10 బీటా రామ్ అనేది చేస్తుంది. కాకపోతే ఎప్పుడెప్పుడు వస్తుందంటే ఈ బీటా రామ్ అనేది 2018లో రిలీజ్ అయిన మొబైల్స్ ఉంటాయి కదా, సో మొబైల్స్ అన్నిటికీ ఆల్రెడీ బీటా రామ్ అనేది వచ్చేసింది. అండ్ 2017లో రిలీజ్ అయిన మొబైల్స్ ఉంటాయి కదా, సో ఆ మొబైల్స్కి ఎప్పుడు వస్తుందంటే ఈ బీటా రామ్ జూలై ఎండింగ్లోగా ప్రతి మొబైల్కి వచ్చేస్తుంది. 2017లో రిలీజ్ అయిన మొబైల్స్కి అండ్ 2016లో రిలీజ్ అయిన మొబైల్స్ ఉంటాయి కదా, సో ఆ మొబైల్స్కి ఆగస్టు ఫస్ట్ వీక్లో మనకు వచ్చేస్తుంది బీటా రామ్ అనేది. సో ఎంఐ A10. సో ఇక్కడ కనపడుతున్న లిస్ట్లో మీ మొబైల్ ఉంటే తప్పకుండా మొబైల్కి అనేది బీటా రామ్ అనేది వచ్చేస్తుంది. కావాలంటే మీకు ఈ బీటా రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఉన్న డౌట్ ఎంఐ A10 పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది కదా, సో కెమెరాలో ఆ పోర్ట్రేట్ మోడ్ అనేది ఏ మొబైల్కి సపోర్ట్ చేస్తుందో ఇక్కడ మనకి లిస్ట్ అవ్వబడుతుంది కదా. సో ఫ్రంట్ కెమెరా అండ్ కింద లిస్ట్ అవ్వబడుతుంది మొబైల్స్ లిస్ట్ అండ్ రేర్ కెమెరా అంటే బ్యాక్ కెమెరా. సో వీటికి ఎంఐ A10 పోర్ట్రేట్ మోడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ కనపడుతుంది కదా, సో చాలా మొబైల్స్కి అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ పోర్ట్రేట్ మోడ్ అనేది ఎంఐ A10 స్టేబుల్ వర్షన్లో అయితే కొంచెం బెటర్గా ఉంటుంది మనకి బీటా రామ్తో కంపేర్ చేస్తే. సో మీరు స్టేబుల్ వర్షన్లో ఈ పోర్ట్రేట్ మోడ్ చూస్తే మీకు చాలా బాగుంటుంది. సో ఈ లిస్ట్లో ఉన్న మొబైల్స్ అనేవి పోర్ట్రేట్ మోడ్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు ఈ పోర్ట్రేట్ మోడ్వి. సో ఇక్కడ చూసారు కదా, బిఫోర్ ఆఫ్టర్ ఈ రెడ్మీ నోట్ 3 ఇక్కడ కొన్ని ఇస్తున్నారు. సో ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనకి థర్డ్ థింగ్, మనకి స్టేబుల్ వర్షన్ ఎంఐ A10 ఏ మొబైల్స్కి ఎప్పుడెప్పుడు వస్తుందో అది మనకి చాలా డౌట్స్ ఉన్నాయి. సో చాలా మందికి. సో ఎంఐ A10 ఎలిజిబుల్ అంటే స్టేబుల్ వర్షన్ ఎలిజిబుల్ డివైజెస్ ఇక్కడ అవపడుతున్నాయి కదా, సో లిస్ట్లో. సో ఇక్కడ లిస్ట్లో ఉన్న ప్రతి మొబైల్కి స్టేబుల్ వర్షన్ ఎంఐ A10 వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాక్సిమం మొబైల్స్ అయితే ఉన్నాయి ఎంఐ A10 ఎలిజిబుల్ అయ్యే మొబైల్స్ అయితే. సో ఇందులో మిస్ అయ్యే మొబైల్స్ అయితే రెండే ఉన్నాయి. సో ఎంఐ A1 ఎందుకంటే అది మనకి Android 1 సాఫ్ట్వేర్తో వస్తుంది కాబట్టి సో దానిలో అయితే రాదు. అండ్ రెడ్మీ 2, సో మనకి పాత మొబైల్ ఉంది కదా, ఫస్ట్ మొబైల్స్ రెడ్మీ 1 రెడ్మీ 2 ఉన్నాయి కదా, సో వాటికి రాదు. సో ఈ రెండు మొబైల్స్కి తప్పిస్తే సో మ్యాక్సిమం ఎంఐ A10 ప్రతి మొబైల్కి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి కావాల్సింది డేట్స్. సో ఎంఐ A10 స్టేబుల్ వర్షన్ ఎప్పుడు వస్తుందో సో డేట్స్ మనకి అది కావాలి. సో అఫీషియల్గా అయితే మనకి ఎంఐ A10 ఈ మొబైల్కి ఇప్పుడు వస్తుంది అని ఆ డేట్స్ అయితే ఏమీ లేవు. సో రూమర్స్ ప్రకారం అయితే మనకి సెప్టెంబర్లో వస్తుందని అంటున్నారు. అండ్ మనకి ఆగస్ట్లో అయితే 2018లో రిలీజ్ అయిన మొబైల్స్ ఉంటాయి కదా, సో ఆ మొబైల్స్కి అయితే వచ్చేస్తుంది. అండ్ తర్వాత 2017, 2016 ఈ ఇయర్లో రిలీజ్ అయిన మొబైల్స్ ఉంటాయి కదా, సో ఆ మొబైల్స్కి సెప్టెంబర్ ఈ టైంలో అయితే వచ్చేస్తుంది ఈ ఎంఐ A10 స్టేబుల్ వర్షన్. సో మీరు బెటర్ ఎంఐ A10 స్టేబుల్ వర్షన్ కోసం వెయిట్ చేయండి, ఈ బీటా రామ్స్కి వెళ్ళకండి. సో ఈ బీటా రామ్ వాడితే కొంచెం రిస్కే ఉంటుందని వాళ్ళే అంటున్నారు. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఈ టిప్స్ అనేవి. సో మీ డేటాను బ్యాకప్ తీసుకోండి. సో మీరు మెయిన్ స్టేబుల్ వర్షన్ కోసం వెయిట్ చేయండి. సో దాదాపు ప్రతి మొబైల్కి వచ్చేస్తుంది ఎంఐ A10 అనేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంఐ A10 గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందో లేదో. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ డైలీ తీసుకొస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.